ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే ఊహకు అందని మేలులో. చెప్పండి ఈ మాట, ఊహకు అందని మేలులో ఇవ్వగలిగిన దేవుని గురించి మనము ధ్యానం చేస్తున్నాం. ఊహకు మించిన కార్యాలు చేయగలిగిన దేవుని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా మనిషి తన జీవితాన్ని 3 విషయాల ఆధారంగా నిర్ణయించుకుంటూ ఉంటాడు. ఇంకా బాగా చెప్పాలంటే మనిషి తన జీవితాన్ని 3 రకాలుగా చూస్తూ ఉంటాడు. అది ఎలాగంటే గతాన్ని బట్టి, వర్తమానాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఏం చేస్తాడంటే మనిషి తన జీవితాన్ని ఊహిస్తాడు, మనిషి తన జీవితాన్ని అంచనా వేసుకుంటాడు. మానవ జీవితంలో మనిషి తను ఊహించుకుంటూ ఉంటాడు, లేదా తన జీవితంలో ఇది జరుగుద్ది అది జరగదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఒకసారి మన పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనిస్తే దేవుడు మాత్రం ఆయన మనుషుల్ని ఎలా చూస్తాడు, ఆయన మానవ జీవితాన్ని ఆయన ఎలా నిర్ణయిస్తాడో అని అంటే మానవ జీవితాన్ని ఆయన ఏ విషయాల ద్వారా ఆయన నిర్ణయిస్తాడు అని అంటే తన వాగ్దానాలను బట్టి, 2వది తన చిత్తాన్ని బట్టి, 3వది తన సమయాన్ని బట్టి మానవ జీవితాన్ని ఆయన హెచ్చించాలా, లేకపోతే దిగజార్చాలా, బయట పెట్టాలా, లోన పెట్టాలా, అభివృద్ధి చేయాలా, లేకపోతే ఆయన హస్తాల్లో అభివృద్ధి చేసి ఆశీర్వదించాలా లేదన్నది ఆయన నిర్ణయం తీసుకుంటాడు. 2 విషయాలు చెప్పాను. మనిషిని దేవుడు ఎలా చూస్తాడు, మనుషులు తమను తాము ఎలా చూసుకుంటారో, మనుషులు ఇతరులను ఎలా చూస్తారు అనే విషయాన్ని మీరు గమనించండి. మనుషులైతే ఎలా చూస్తారో వారి గతాన్ని బట్టి, వర్తమానాన్ని బట్టి, పరిస్థితులను బట్టి 3 రకాలుగా. ఒకటి గతాన్ని బట్టి, 2 వర్తమానాన్ని బట్టి, 3వది పరిస్థితులను బట్టి మనిషిని అంచనా వేస్తారు, మనిషిని ఊహిస్తారు. కానీ దేవుడు ఎలాగో ఒక మనిషిని చూస్తాడు అనంటే మొదటిది తన వాగ్దానాలను బట్టి, 2వది తన చిత్తాన్ని బట్టి, 3వది తన సమయాన్ని బట్టి మానవ జీవితాన్ని ఆయన ఏం చేస్తాడంటే పరీక్షించి ఆ మానవ జీవితం ఎలా ఉండాలి, ఎలా ఉండబోతుంది అన్నది ఎలా ఉండాలని ఆయన ఏం చేస్తాడు, నిర్ణయిస్తాడు. అందుకోసమే దేవుని ప్రణాళికలు మన ఊహల కంటే ఎత్తుగా ఉంటాయి. అందుకే అవి మొదట అర్థం కావు, తర్వాత ఆశ్చర్యపరుస్తాయి. దేవుని ప్రణాళికలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని ఉద్దేశాలు, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు మన ఊహ కంటే, అవి మన ఆలోచన శక్తి కంటే అవి చాలా ఎత్తుగా ఉంటాయి. అందుకే అవి మొదట మనకు అర్థం కాకపోవచ్చు, కానీ అవి ఖచ్చితంగా నిన్ను ఏం చేస్తాయి తెలుసా, ఆశ్చర్యపరుస్తాయి. నమ్మిన వారు 2 చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే మనము ధ్యానం చేస్తున్న అంశం మీద మనం దృష్టి పెడదాం. దేవుడు ఊహకు మించిన కార్యాలు ఆయన చేస్తాడు. అపోజిట్ పౌలు గారు అంటాడు, ఆయన శక్తి చెప్పున, ఆయన బలము చెప్పున, ఆయన సామర్థ్యము చెప్పున మన ఊహకు మించిన మేలులు మనకైనా చేస్తాడు అని అంటున్నాడు. ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ఈ మేలులు అనేవి ఎలా ఉంటాయి అని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. జీవితంలో 2 రకాలుగా మేలులు ఉంటాయి. చెప్పండి ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి మన ప్రణాళిక వేసుకొని పొందుకునే మేలులు. మనం ప్రణాళిక వేసుకొని పొందుకునే మేలులు. నాకు ఇది కావాలి ప్రభువా అని అడుగుతూ, దానికోసం ప్రయత్నం చేస్తూ, దానికోసం పోరాడుతూ పొందుకునే మేలులు మొదటి రకం. 2వది దేవుడు మనకు ఊహించకుండా, వింటున్నారా, నువ్వు ఊహించకుండానే దేవుడు నీకు అత్యధికముగా అద్భుతంగా ఇచ్చే మేలులో. వింటున్నారా, అడిగి ఆశపడి పొందుకునే మేలులు కొన్ని, నువ్వు అడగకపోయినా నిన్ను ప్రేమించి నీ ఊహకు మించి ఇచ్చే మేలులు 2వ రకం మేలులు. దేవుడు మన ప్రార్థనలకు మాత్రమే సమాధానము ఇవ్వడు, కానీ మన ఊహలకు కూడా మించిన సమాధానాలు ఆయన ఇవ్వగలిగిన వాడు అంటాడు ఒక భక్తుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మనము సేవించే దేవుడు సమర్థుడు. ఈ భూమిని సృష్టించి ఈ భూమిని తన కనుసైగతో శాసిస్తున్న దేవుడు, సృష్టికర్త, ఆ మహా గొప్ప దేవుడు మన జీవితాల్లో మనల్ని ప్రేమించి, మనల్ని ఆయన పిలుచుకొని, ఆయన మనల్ని కోరుకొని, తన రక్తముతో మనల్ని కడిగి, ఆయన రక్తం అనే వెలను మనకు చెల్లించి మనల్ని కొనుక్కున్న దేవుడు, మనల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కానీ
కాదు, ఆయన మేలులతో మనల్ని ఏం చేస్తాడు? సంతృప్తిపరిచి మనల్ని హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు 2 చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకోసమే చాలా జాగ్రత్తగా వినండి. మనుషులు ఎప్పుడూ కూడా మన గతాన్ని, మన వర్తమానాన్ని, మన పరిస్థితులను బట్టి మన జీవితాలను అంచనా వేస్తారు. కానీ దేవుడు మాత్రమే మన జీవితంలో ఇచ్చిన వాగ్దానాలను బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి, ఆయన సమయాన్ని బట్టి మన జీవితాల్లో మనకు ఊహకందని మేలులు ఆయన జరిగిస్తాడు. ఎలాగా అనంటే నీ జీవన విధానాన్ని బట్టి. చెప్పండి ఈ మాట. నీ జీవన విధానాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ మంచితనాన్ని బట్టి, నీ యొక్క జీవితంలో ఉన్న పరిశుద్ధతను బట్టి, నీ యొక్క నడవడికను బట్టి, నీవు దేవుని సేవించిన విధానాన్ని బట్టి, ఆయన హత్తుకొని ఆయన కోసం జీవించిన విధానాన్ని బట్టి నీ ఊహకు మించిన మేలులు ఆయన నీకు చేస్తాడు. 2 చేతులెత్తి హల్లెలూయా. 2 విషయాలు మీకు చెప్తాను సమయానుకూలంగా. దేవుడు మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు ఆయన చేస్తాడు. మొదటిది వ్రాసుకోండి. ఆయన ఎలాంటి మేలులు చేస్తాడు అని అంటే, దేవుడు మూసిన మార్గంలో కొత్త మార్గాన్ని ఆయన తెరచి నీకు ఊహకందని మేలులు ఆయన చేస్తాడు. ఏంటంట? మూసిన మార్గాలలో, ముయ్యబడిన మార్గాలలో, నీకు అడ్డంగా నిలబడిన పరిస్థితుల్లో, ఇక ద్వారము లేకుండా నీ జీవితాన్ని ముగించడానికి చేసిన ప్రయత్నాల్లో ఆయన ఏం చేస్తాడంటే, ముయ్యబడిన మార్గాలను ఆయన ఏం చేస్తాడంటే ఆయన కొత్త మార్గాలుగా తెరిచి నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. 2 చేతులైతే హల్లెలూయా. ఆయన అంతటి సమర్థుడా? ఆయన అలాంటి కార్యాలు చేస్తాడా అనంటే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? అవును, ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. సర్వసాధారణంగా మనిషి జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక అవకాశాన్ని కోల్పోతూనే ఉంటారు. ఏదో ఒక అవకాశాన్ని కోల్పోతూనే ఉంటారు. నాకు ఒక అవకాశం వచ్చింది, నాకు ఒక మేలు జరగబోతుంది, నేను ఇది పొందుకోబోతున్నాను, ఇది నాదే అనుకున్న లోపల అది నువ్వేం చేస్తావు? చాలా సందర్భాల్లో చేజార్చుకుంటూ ఉంటావు. ఈరోజు ఇక్కడ ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో మీరు అనుభవించాల్సిన మేళ్ళు, మీరు అనుభవించాల్సిన అద్భుతాలు మీ జీవితాల్లో సడన్గా ముయ్యబడి, ఇతరులకు అవి తెరవబడి ఇతరులు అనుభవించింది వాస్తవం కదా? వాస్తవం కదా? అది ఎందుకు అలా జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ప్రియ సహోదరి సహోదరులారా, ముయ్యబడిన ద్వారాలు, ముయ్యబడిన అవకాశాలు, అయిపోయిన మీ జీవితంలో ఉన్న మీ యొక్క అద్భుతమైన మేలులు చూసి చాలా సందర్భాల్లో కూర్చొని ఏడుస్తారు తప్ప, అయ్యో నేనంత దురదృష్టవంతుడినే, నేనెంత దురదృష్టవంతురాలినే, నా జీవితంలో అవకాశాలు కోల్పోయానే, ఇంకా నాకు బ్రతుకు లేదా అని చావడానికి సిద్ధపడతారు. కానీ ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ముయ్యబడిన చోట, అయిపోయిన చోట దేవుడు అద్భుతాలు చేయగలడు, ఆయన తెరవగలడు, ఆయన ముందుకు నడిపించగలడు అని చాలామంది వారి జీవితంలో మరిచిపోతూ ఉంటారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటను జాగ్రత్తగా వినండి. దేవుడు మూసిన అంటే మనుషులు మూసిన మార్గాలు, నీ జీవితంలో అయిపోయిన పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తాడంటే ఆయన క్రొత్త మార్గాన్ని తెరవగలడు. ఆదికాండము 14వ అధ్యాయంలో దేవుడు తెరిచిన ఒక అద్భుతమైన ద్వారాన్ని మనం చూస్తాం. దేవుడు ద్వారం తెరిస్తే అక్కడ అద్భుతమైన మేళ్ళు జరుగుతాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ద్వారాలు తెరిస్తే ఏం జరుగుతాయి చెప్పాలి? అద్భుతమైన మేళ్ళు జరుగుతాయి. ఈ రోజున చాలామంది జీవితాల్లో ముయ్యబడిన పరిస్థితుల్లో, ఈరోజు చాలామంది జీవితాల్లో అయిపోయిన పరిస్థితుల్లో ఆయన గనక ద్వారం తెరిచాడు అని అంటే ఆ ద్వారం వెనక జరిగే అద్భుతాలు, మేళ్ళు ఊహ కందనటువంటి అద్భుతంగా అవి ఉంటాయి. నమ్మిన వారు 2 చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వచ్చారో తెలుసా? ఐగుప్తు నుండి వారు ఎర్ర సముద్రం వరకు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఎదురుగుండా ఎర్ర సముద్రము, వెనక వారు ఉన్నదేంటో తెలుసా? ఫరో సైన్యము. చెప్పండి. ముందు ఎర్ర సముద్రము, అలాగే వెనక వారుకున్నది చెప్పాలి గట్టిగా, ఫరో సైన్యము. 2 వైపులా కూడా అసాధ్యమైన పరిస్థితులు తప్పించుకోవడానికి, వారు తప్పించుకోవడానికి అవకాశం లేనే లేదు అక్కడ. అర్థమైందా? ముందేమో చెప్పండి గట్టిగా చెప్పాలి సముద్రము, వెనకేమో ఫరో సైన్యము, చుట్టూరు కూడా తప్పించుకోలేని, చుట్టుపక్కల తప్పించుకోలేని పరిస్థితులు. ప్రజలందరూ ఏం చేశారో తెలుసా? చుట్టూరు చూశారు,
చూసి అనుకున్నారు ఏంటంటే మా జీవితము ముగించబడింది, అవకాశము చెప్పండి లేదు, ఇంకా దారి ముగిసిపోయింది, ముందుకు సాగడం సాధ్యము కాదు అని అనుకున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి మనుషులేమో దారి లేదని చూశారు, మరి దేవుడేం చూశాడు చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఎటు చూసినా కానీ అవకాశం లేదు. వారు కార్నర్ చేయబడ్డారు, వారు బంధించబడ్డారు, బంధకాల మధ్యన ముందుకు వారు సాగలేని స్థితికి వచ్చారు. ప్రియ సహోదరి సహోదరులరా, చాలామంది జీవితాల్లో మార్గాలు ముయ్యబడినట్లుగా కనపడతాయి. వాస్తవంగా నువ్వు చూస్తే నీకు అవకాశాలు అన్నీ ఆవిరైపోయినట్లుగా ఉంటాయి. ఇటు చూడండి, నా మాట జాగ్రత్తగా వినండి. ఈ రోజున శ్రమ ఎలా ఉంటుంది, కష్టాలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. అసలే అప్పు ముందు, నీకు ముందుగా నిలబడ్డ అప్పు, వెనక నుండి వచ్చే ఈఎంఐలు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితులు ఎలా ఉంటుంది చెప్పండి. ఎటు వెళ్ళినా కానీ ఎవరూ ₹1 ఇవ్వలేని పరిస్థితులు. అప్పుడు మీ బతుకులు ఎలా ఉంటాయి? ముందుకెళ్ళి ఇంకొక అప్పు చేయలేరు, వెనక్కి వెళ్ళి చెప్పండి తరుముకొస్తున్న ఈఎంఐని మీరు కట్టలేరు, అటు ఇటు వెళ్ళి ఎక్కడా మీరు ఏం చేయలేరు, సహాయాన్ని కోరలేని పరిస్థితి. మానవ జీవితంలో ఆర్థిక కష్టాలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, భయంకరమైన శ్రమలు మనిషిని అనేక రకాలుగా ఏం చేస్తాయి తెలుసా, బంధిస్తాయి. అలా బంధించినప్పుడు అనుకుంటారు ఏమనంటే, నాకు ఇంకా దారి లేదు అని అనుకుంటారు. కానీ ప్రియ సహోదరి సహోదరులరా, ఒక స్ట్రాటజిక్గా అంటే ఒక ప్లాన్ ప్రకారంగా ఫరో సైన్యం ఏం చేసింది తెలుసా, ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేసిందంటే తరుముకుంటూ ఒక చోటకు తీసుకొచ్చేసింది. ఇక అక్కడి నుంచి వారు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా వారిని ఏం చేశారంటే ఒక ప్లాన్ ప్రకారం వారిని సముద్రం చుట్టూరు కూడా వారిని బంధించేయడానికి వారిని ప్రయత్నం చేశారు. అందుకోసమే ప్రజలందరూ అనుకున్నారు ఏంటంటే ఇక మార్గము లేదు అని. కానీ దేవుడు అక్కడ ఒక మార్గాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషులు మార్గాలు చూడలేకపోయారు, కానీ దేవుడు చెప్పాలి మార్గాన్ని చూశాడు. ఒక ఆత్మీయ సత్యాన్ని చెప్తాను వినండి. మనిషికి గోడగా కనిపించేది, అడ్డుగా కనిపించేది, అలాగే భయంకరమైన ఒక శ్రమగా కనిపించేది, మనిషి కంటికి ఇది విడదీరానటువంటి, ఇది ఎంత మాత్రమో మనము దీన్ని జయించలేనటువంటి శ్రమగా కనిపించేది దేవునికి మార్గంగా, తలుపుగా కనపడద్దే. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. సర్వసాధారణంగా ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజల బ్రతుకును చూద్దాం. కాలవలంటే దాటగలుగుతారేమో చెప్పండి, నదులంటే దాటగలుగుతారేమో, లేకపోతే చిన్న చిన్న పిల్ల కాలవల్లో ఒకవేళ దాటగలుగుతారేమో. అది నెవర్ ఎండింగ్ అన్నట్టు ఒక పెద్ద మహాసముద్రము. పోనీ మనుషులు ఏదో రకంగా ప్రయత్నం చేద్దాం అనుకోవచ్చు. ఒక ప్రక్క వారితో ఉన్న పిల్లలు, వృద్ధులు, అలాగే వారు తీసుకొచ్చిన గొడ్లు, అలాగే గోధలు, పశువులు, ఎంతో సమూహం ఉంది వాళ్ళతో. అవన్నీ దాటించడం అంటే వారికి అసాధ్యమైన పరిస్థితి. అవును, వారికి ఎదురుగా ఉన్న ఆ సముద్రము గోడలాగా ఇంకా అడుగు వేయడానికి అవకాశం లేనట్టుగా కనిపించింది. కానీ ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, అడ్డుగా ఉన్న గోడను, అడ్డుగా ఉన్న శ్రమను, అడ్డుగా ఉన్న కష్టాన్ని, అడ్డుగా ఉన్న బాధను ప్రజలు చూస్తూ ఉంటే దేవుడు అందులో మేలులు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆయన చేసిన పని ఏంటో తెలుసా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, మనిషికి ఊహకు అందనటువంటి కార్యము చేయగలిగిన దేవుడు ఈరోజు మీ జీవితంలో ఎర్ర సముద్రములాగా ఒకవేళ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు మిమ్మల్ని అడ్డుకున్నా, వెనక నుంచి శ్రమలు వచ్చి మీద పడుతున్నా, మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని అన్ని రకాలుగా ఒకవేళ చుట్టేసినా కానీ ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీ జీవితంలో ఆయన కార్యము చేయగలిగిన సమర్థుడు. అందుకోసమే మోషే భక్తుడు అంటున్నాడు ఏమని తెలుసా, ఊరికనే ఉండి ఆయన తెరవబోయే ద్వారాన్ని మీరు చూడండి. 2 చేతులైతే హల్లెలూయా. ఏం చేయాలి మరి దానికి చెప్పండి, ఏం చేయాలి? ఈరోజు మీ జీవితంలో కూడా భయంకరమైన శ్రమలు ఉన్నాయా? ఊహకందని మార్గాలు మీ జీవితంలో తెరవబడాలి అని అంటే, ఆనాడు ప్రజలు ఎలాగైతే దేవుని యొక్క సన్నిధిలో నిరీక్షించారో, నమ్మకంతో మోషే ఎలాగైతే చేతులెత్తి ప్రార్థన చేశాడో, మీరు కూడా ఆ స్థితిలోనికి, ఆ అనుభవంలోనికి ఖచ్చితంగా వచ్చి తీరాలి. కానీ ఈరోజు చాలామంది అనుకుంటున్నారు తెలుసా, మా శక్తి, మా సామర్థ్యము, మా యొక్క తెలివితేటలతో, మా వ్యవసాయాలతో, మా వ్యాపారాలతో, మా ఉద్యోగాలతో మేము గెంటుకొచ్చేస్తాం, మేము ఏమైనా చేయగలమని అనుకుంటున్నారు.
ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఎంతటి భయంకరమైన గొప్ప వ్యక్తులకైనా కానీ ఒక్క సంఘటన చాలు. వింటున్నారా? ఒక్క సంఘటన చాలు, ఒక్క ప్రియ సహోదరి, సహోదరుల దుర్ఘటన చాలు. అంత మాత్రమే కాదు, ఒక్క నిమిషము చాలు తారుమారైపోవడానికి. ఈరోజు మీరు ఎవరైనా కానీ మీరు బ్రతకాలి, మీరు ముందుకు సాగాలి, మిమ్మల్ని ముంచే పరిస్థితుల్లో కూడా మీరు జయించుకుంటూ వాటి మీద నడుచుకుంటూ వెళ్ళాలి అని అంటే మీరు ఖచ్చితంగా నమ్మవలసింది, మీరు ఆధారపడవలసింది నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీద. నమ్మిన వారు రెండు చేతులైతే హల్లెలూయా. ఈరోజు మరి మీ జీవితాల్లో ముయ్యబడిన ద్వారాలు తెరిచి ఆయన సమర్థుడని మీరు నమ్మగలుగుతున్నారా? ముయ్యబడిన ద్వారాలను ఆయన చిత్తగొట్టి నీకోసం కొత్త ద్వారాలు తెరవగలడు ఆయన మీరు నమ్ముతున్నారా? నీ ఊహకందనటువంటి మేలులు ఆయన చేస్తాడు. చెప్పండి, నీ ఊహకందని మేలులు ఆయన చేస్తాడు. ఆనాడు ప్రజలందరూ ఏడ్చారు, బాధపడ్డారు, కష్టపడ్డారు, కన్నీరు గర్చారు, అవమానపడ్డారు, దుఃఖపడ్డారు, గుండె పగిలేట్టుగా రోధించారు. కానీ వారు నిలబడ్డారు దేవుని కార్యం చూడడానికి. అప్పుడు దేవుడు దిగి వచ్చి వారి కోసం ఒక క్రొత్త మార్గాన్ని ముయ్యబడిన చోట తెరిచాడు. హల్లెలూయా. ఏంటి ఆ మార్గము? ఎర్ర సముద్రమును ఆయన రెండు పాయలుగా ఏం చేశాడు? చీల్చాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, నీ కంటికి కనపడకపోవచ్చు, నీ కంటికి కనపడకపోవచ్చు, నీ యొక్క ఊహకు అందకపోవచ్చు, నీ యొక్క సామర్థ్యానికి అది అంతు చిక్కకపోవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు. కానీ చెప్పాలి, దేవుడు చూస్తున్నాడు. చూసే దేవుడు నీ జీవితంలో క్రొత్త మార్గాన్ని ఆయన నీ కోసం తెరవగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు అట్టి మార్గము తెరవబడాలి అని అంటే నీవు ఏం చేయాలో తెలుసా? దేవుని చిత్తానికి, దేవుని సమయానికి, దేవుని యొక్క ఉద్దేశానికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. ఏం చేయాలి? దేవుని చిత్తానికి, చెప్పాలి, దేవుని సమయానికి, దేవుని ఉద్దేశానికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. అలా అప్పగించుకుంటే ఖచ్చితంగా ఆయన కార్యాన్ని చూస్తావు. రెండవది మనం చూద్దాం. చూడండి, దేవుడు ఏం చేయగలడు మన జీవితంలో, ఎలాంటి కార్యాలు చేస్తాడు అంటే ఆదికాండము 41 అధ్యాయం 41 వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఫరో అంటున్నాడు, ఏమని తెలుసా? చూడమో, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించుచున్నాను అని యోసేపుతో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవది, ఊహించలేని మార్గాలు ఆయన మన కోసం సిద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవది, ఊహించలేని గొప్ప మేలులను, గొప్ప మార్గాలను, గొప్ప అద్భుతాలను ఆయన మన కోసం ఏం చేస్తాడు? సిద్ధం చేస్తాడు. ముయ్యబడిన చోట ద్వారాలు తెరవగలిగిన వాడు, ఊహించలేనటువంటి అద్భుతాలు నీకోసం ఆయన చెయ్యగలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే యోసేపు జీవితంలో ఒక అద్భుతం జరిగే ఒక సమయం అది. యోసేపు జీవితంలో ఒక అద్భుతం జరిగే సమయం అది. యోసేపు కోసం దేవుడు సిద్ధం చేసిన ఒక అద్భుతమైన మార్గము, ద్వారము, యోసేపు కోసం దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యం అది. ఏంటి ఆ సమయం? ఏంటి ఆ అద్భుతం? ఎందుకలా జరిగింది అని అంటే యోసేపు జీవితంలో శ్రమపరచబడ్డాడు. యోసేపు జీవితంలో శ్రమపరచబడ్డాడు. యోసేపు జీవితంలో భయంకరంగా నలిగిపోయాడు. వాక్యాన్ని మీరు గమనిస్తే సొంత సహోదరులే ఏం చేశారు తెలుసా? కొట్టి, శ్రమ పెట్టి, బాధ పెట్టి, భయంకరంగా ఏడ్పించి, భయంకరంగా నలగగొట్టి, భయంకరంగా తనని వేధించి, విమర్శించి ఏం చేశారు తెలుసా? గుంటలో పాడేసి చంపాలనే ప్రయత్నం చేసి చివరి నిమిషంలో విరమించుకొని అతన్ని బానిసగా అమ్మేశారు. బానిసగా అమ్మేశారు. ఎందుకు అనంటే తండ్రి ఎక్కువగా, చెప్పాలి, తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని ఏం చేశారు తెలుసా? అతని మీద కుట్ర చేశారు. చాలా సందర్భాల్లో ఈరోజు మీ జీవితంలో ఈ స్థితిలో ఉన్నారేమో, ఒక్కసారి ఈ మాటల మీద దృష్టి పెట్టండి. ఒకవేళ మీకు తెలియకుండానే మీరు అనేక మంది చేతుల్లో మీరు కీలుబొమ్మలుగా బాధించబడేవారుగా మారిపోయారేమో. వింటున్నారా ప్రియ సహోదరి, సహోదరులారా? కొంతమంది ఎదుగుదల ఇంకొంతమందికి నచ్చదు. కొంతమంది ఎదుగుదల మాట్లాడాలి, ఇంకొంతమందికి నచ్చదు. వారు కష్టపడలేరు, కష్టపడేవారిని ఏం చేయలేరు, ఎదగనివ్వరు. వారు శ్రమపడరు, శ్రమపడేవారిని చూసి ఓర్వలేరు అన్నది వాస్తవం.
చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజున సమాజం అలాగే ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే, ఒక వ్యక్తి బాగుపడుతూ ఉంటే ఆ వ్యక్తిని బాధించడం వారు ధ్యేయంగా పెట్టుకుంటారు. లోక సామెత ఒకటి ఉంటుంది. అదేంటంటే, ఒక అమ్మను చూస్తూ ఉంటే పెట్టబుద్ధి అవుద్దంట, ఇంకొక అమ్మను చూస్తే కొట్టబుద్ధి అవుద్దంట. అదేంటో అర్థం కాదు. కొంతమంది వారికి అసలు సంబంధం లేకపోయినా, వింటున్నారా, వారికి సంబంధం లేకపోయినా, వారి గొడవలతో వారికి సంబంధం లేకపోయినా, వారికి వీరికి అసలు వయసు కానీ లేకపోతే వారి స్థాయిలో కానీ వీరి స్థాయిలో కానీ ఏమాత్రము పొంతన లేకపోయినా కానీ, ఎందుకో వాళ్ళ కళ్ళ ముందు వారు తిరుగుతున్నా తట్టుకోలేరు, వారు కళ్ళ ముందు వారు ఎదుగుతున్నా తట్టుకోలేరు, వారి కళ్ళ ముందు వారు తింటున్నా తట్టుకోలేరు, వారి కళ్ళ ముందు వారు కట్టినా తట్టుకోలేరు, వారి కళ్ళ ముందు ఎదిగినా తట్టుకోలేరు. దాన్ని ఏమంటారు తెలుసా? ఇంకో భాషలో ఒక రకమైన అసూయ, ద్వేషము. అసూయ ద్వేషం రెండు రకాలు కలుగుతాయి. చూసినప్పుడు కలిగేది ఒకటి, చెప్పినప్పుడు కలిగేది ఒకటి. చూసినప్పుడు కలిగేది ఒకటి, చెప్పుడు మాటల వల్ల కలిగేది ఒకటి. ఈరోజు ఒక మాట చెప్తాను, వినం. ఒకవేళ మీ జీవితంలో ఒకవేళ మీరు కూడా ఒకవేళ బాధించబడే వ్యక్తులుగా ఇక్కడ కూర్చొని ఉన్నారేమో, బాధించబడే వ్యక్తులుగా ఇక్కడ కూర్చొని ఉన్నారేమో. నేను చెప్పింది మీరు జాగ్రత్తగా గమనిస్తే అది స్కూల్స్లో విద్యార్థుల విషయంలో జరుగుద్ది, అలాగే కాలేజీలో విద్యార్థుల విషయంలో జరుగుతూ ఉంటుంది. వింటున్నారా? కొంతమంది టీచర్స్ ఉంటారు, వారు ఎందుకు ద్వేషిస్తారో అర్థం కాదు, ఎందుకు కొడతారో అర్థం కాదు, ఎందుకు కొంతమంది స్టూడెంట్స్ మీద వారు అలా కోపాన్ని పెంచుకుంటారో అర్థం కాదు. ఏదో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోద్ది వారి మీద. ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి కాలేజీ నుంచి బయట వెళ్ళే వరకు కూడా వాళ్ళని అలాగే చూస్తూ ఉంటారు. కొంతమంది జీవితాల్లో, పొలాల్లో, పనిచేసే చోట, అలాగే వ్యవసాయాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో కూడా పడతా ఉంటుంది ఇలాంటిది. ఎందుకో తెలియకుండానే ఒక రకమైన ద్వేషం వారి మీద పెంచేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఒక కుటుంబంలో ఒక 4-5 కొడుకులు ఉన్నారనుకోండి, వాళ్ళకి భార్యలు ఉంటారు కదా, పెద్ద కోడలను బాగా ప్రేమించారనుకోండి, రెండో కోడలను చిన్న కోడలను ఇక ఏమీలా వాళ్ళని చూస్తూ ఉంటేనే కారాలు మిరియాలు, అదో రకంగా తెలియని ఒక భయంకరమైన ఒక కోపం పెంచేసుకుంటూ ఉంటారు. కొంతమంది కన్న పిల్లల విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, తెలియకుండానే ఒకరి మీద ప్రేమ, ఇంకొకరి మీద ద్వేషం అనేది పెరిగిపోతూ ఉంటుంది. అది కలిగి అలాగది వృద్ధైపోతూ ఉంటుంది. సరే, కొన్ని సందర్భాల్లో ఒకవేళ దగ్గర వారిలో జరిగితే ఇది బాగానే ఉంటుంది. అసలు ఏమాత్రం కూడా అసలు సంబంధం లేని వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా? ఒక రకమైన ఏం చేస్తారంటే విషపు చూపు నిలుపుతూ ఉంటారు. ఒకవేళ మీరు ఇక్కడ కూర్చున్న వారు ఇలాగ బాధపడుతూ ఉంటే ఈ మాటలు జాగ్రత్తగా వినండి. యోసేపు జీవితం అంతా అంతే. యోసేపు జీవితం అంతా అంతే. అన్నలు అసూయపడ్డారు, అన్నలు ద్వేషించారు, తోబుట్టులు ఏం చేశారు? గాయపరిచారు. వెళ్ళిన ప్రతి చోట ఏం చేశాడు తెలుసా? అవమానమే పడ్డాడు తప్ప, కష్టపడ్డాడు తప్ప. తన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషపు చూపు అతని మీద చూపి అతన్ని బాధ పెట్టారు, అతన్ని కష్టపెట్టారు, అతనికి జీవితం లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు తప్ప ఎవరు బ్రతికించాలని ప్రయత్నం మాత్రం చేయనే మాట్లాడాలి. రోడ్డుకు లాగేయాలని ప్రయత్నం చేశారు. ఏం చేశారు? రోడ్డును పడేయాలి. ఈ రోజున ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, దానికోసం వారు ఏం చేశారు తెలుసా? కుట్ర చేశారు. ఏం చేశారు? మాట్లాడాలి. కుట్ర చేశారు. ఏం చేశారు? యోసేపు కోసం ఒక గొర్రెపిల్లని ఏం చేశారు? మాట్లాడాలి. యోసేపు కోసం ఒక గొర్రెపిల్లని ఏం చేశారు? మాట్లాడాలి. గట్టిగా చంపేశారు. ఏదో ఒక నింద, ఏదో ఒకటి వేయాలంటే ఏం చేయాలి? గొడ్డగాల్చి ఏం చేయాలి? మొహం మీద పాడేయాలి. ఇప్పుడు మొహం మీద పడెత్తే ఈ మసిని తుడుచుకొని దీన్ని శుభ్రం చేసుకునే లోపల ఇంకొక గొడ్డగాల్చి పాడేయచ్చు. మనిషి జీవితం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక మాట చెప్తాను, ఎప్పుడు ఇలాంటి స్థితి గుండా వెళుతూ ఉంటుంది, కానీ పరమందు దేవుడు చాలా తీక్షణంగా మనుషులను చూస్తూ ఉంటాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపు జీవితంలో అన్నదమ్ములు చేసిన పని అదే. కుట్ర చేశారు. ఏమని? ఒక గొర్రెను చంపేసి దాని యొక్క రక్తములో యోసేపు యొక్క అంగీని తడిపేసి ఏం చేశారు? నీ యొక్క కుమారుడు ఏమైపోయాడు చెప్పండి? కొట్టి బాధించి గుంట్లోకి నెట్టి అందరు కలిసి ఒక కుట్రపూరితంగా యోసేపు అనే నామము లేకుండా భూమి మీద
తుడిచిపెట్టేద్దాం అనుకున్నారు. యోసేపు అనే నామం లేకుండా తుడిచిపెట్టేద్దాం అనుకున్నారు. మీకు ఒక మాట చెప్పనా, ఈరోజు మీరు ఎవరైనా కానీ ఇలాంటి అనుభవాల్లో ఇలాంటి బాధలు ఉంటే పరమందున్న దేవుడు ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందని వాగ్దానం చేసిన దేవుడు నిన్ను ఆయన నీ స్థితిని ఆయన చూస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కుట్ర చేసిన వారిని చూస్తాడు, కుట్రలో పాల్గొన్న వారిని చెప్పాలి, బలి పశువులు చేసిన వారిని మాట్లాడాలి, అనవసరంగా మాట్లాడిన వాళ్ళని మాట్లాడాలండి. ఏదో రకంగా దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్నారో, బాగుపడుతున్నారో, ఏదో ఒక దేవుని కోసం పని చేస్తున్నారో, దేవుని కృప వల్ల వారి వ్యవసాయంలోనో వ్యాపారంలోనో అభివృద్ధి అవుతున్నారో అంటే వారిని ఏదో రకంగా నువ్వు పాడు చేసి వారి స్థానం లేకుండా, వారికి ఏమాత్రం భవిష్యత్తు లేకుండా నువ్వు చేయాలని ప్రతి ప్రయత్నాన్ని ఆయన చూస్తున్నాడు. చూస్తాడు చూస్తాడు చూస్తాడు. నీ పిల్ల తరాలకు దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఒకరికి కాదు సుమా, నీతోనే బాధ. అది దరిద్రం నీకు, నీ పిల్లలకే, వారి పిల్లలకే, వారి పిల్లలకి. ఎందుకో తెలుసా? నిర్దోషి రక్తము అన్నారా, చాలా ప్రమాదకరమైనది. నిర్దోషి రక్తము మాట్లాడాలి, చాలా ప్రమాదం. నిర్దోషి ఏడుపు చాలా ప్రమాదం. నిర్దోషి మీద వేసే నిందలు చాలా ప్రమాదం. నిర్దోషిని రోడ్డు మీదకి లాగావా, దేవుడు తప్పకుండా అంతు తెలుస్తాడు. నీకు సంబంధం లేని దాంట్లో ఒకవేళ దూరి అనవసరంగా నువ్వు కెలుక్కున్నావా, నీ పని అయినట్టే. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి. యోసేపు జీవితంలో ఎంతమంది అయితే యోసేపును అవమానపరిచి కుట్రలో పాల్గొని యోసేపును ఏడిపించారో, ఆ తర్వాత యోసేపు కాళ్ళు పట్టుకొని వాళ్ళు ఏడ్చారండి. యోసేపు కాళ్ళు కడిగి మరి ఏడ్చారు, కాళ్ళు పట్టుకున్నారు, బ్రతికించమని దేవులాడారు. యోసేపును బాధించిన ప్రతి ఒక్కరు కూడా యోసేపు కాళ్ళ దగ్గర దాసోహమయ్యారు. ఆ తర్వాత యోసేపు కాళ్ళ దగ్గర బ్రతకాల్సిన, యోసేపు పెడితే తినాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది వారికి. జాగ్రత్త సుమా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఒకవేళ ఏడ్చి బాధపడి కన్నీటితో ఒకవేళ ఇక్కడ ఉంటే గనక దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నిర్దోషిగా ఉన్నావా, దేవుడు చూసుకుంటాడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కానే మాట్లాడాలి, కానే కాదు. యోసేపు బాధించబడ్డాడు. బాధించబడిన దానికి ప్రతిగా ఏం పొందుకున్నాడు యోసేపు? చెప్పాలి, ఏం పొందుకున్నాడు? మేలులు పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? మాట్లాడాలి గట్టిగా. మేలులు పొందుకున్నాడు. ప్రియతముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మరలా చెప్తున్నాను, నీ జీవితంలో మేలులు జరగాలి అని అంటే నీ బ్రతుకులో బాధించబడడానికి ఇష్టపడు, కానీ ఎవరిని బాధించడానికి మాత్రం ఎప్పుడూ నువ్వు అడుగు ముందుకు వేయొద్దు. దెబ్బతిను అవసరమైతే, కానీ ఎవరిని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేయనే మాట్లాడాలి. అనవసరమైన దరిద్రాన్ని అంతా తీసుకొని అనవసరంగా అందరి దగ్గరికి వెళ్ళి నీకు సంబంధం లేని వాటి గురించి నువ్వు బాధించి నెపాలు వేసి వారి గురించి చెడు చెప్పి వారిని ఏదో రకంగా బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేశావా, దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? మాట్లాడాలి. దేవుడు చూస్తున్నాడు. ప్రతిఫలం ఇచ్చేవాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? మాట్లాడాలి. ప్రతిఫలం ఇస్తాడు, ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఆయన చేయి విడిచిపెట్టేవాడు కానే మాట్లాడాలి గట్టిగా. కాదు, నేను చాలా జాగ్రత్తగా ఈ విషయాల్లో నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఊరికినే చెప్పట్లా. చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటారు, నన్ను చూసి ఏమని తెలుసా, మాట్లాడే పిరుకోడు. కొంతమంది అనుకుంటారు, మాట్లాడే ధైర్యం చేయడా అని అనుకుంటారు. నా ధైర్యం మీకు తెలియాలంటే, మందిరం మీద కేసులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చి 9 కుటుంబాల మీదకి ఇబ్బంది పడినప్పుడు, అప్పుడు ఎలా నిలబడ్డానో తెలిస్తే మీకు అప్పుడు తెలుస్తుంది నేను ధైర్యవంతుడో పిరుకోడనో. అప్పుడు పారిపోయి నేను ఇళ్లలో దాక్కోలా. వింటారా? మీకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ముందుండి ఎలాగా దేవుని కోసం నిలబడ్డానో అది మీకు తెలిస్తే, నేను ఎందుకు సహిస్తున్నానో, ఎందుకు ఓర్చుకుంటున్నానో, దేవునికి ఎందుకు నేను ఆయనకు సమయం అప్పగించి ఆయన చేతుల్లో ప్రతిదీ పెడుతున్నానని మీకు అర్థమవుతుంది.
మీకు అర్థమైందా? సమర్థుడు ఎప్పుడు, దేవుని కుమారుడు ఎప్పుడు, అభిషేకించబడిన వాడు ఎప్పుడు నోటితో మాట్లాడ్డాం, దేవునితో మాట్లాడతాడు. దేవుడిచ్చే జవాబులు చాలా భయంకరంగా ఉంటాయి. ఊహకందని మేలులు మాట్లాడాలి. ఊహకందని మేలులు చేయగలిగినవాడు, ఉగ్రతకు చోటివ్వండి, పగ తీర్చుకోవడం నా పని అన్నాడు దేవుడు. అర్థమైందా? ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రతిదానికి మనమే మాట్లాడేసి, ప్రతిదానికి ఏడ్చేసి, ప్రతిదానికి గొగ్గలు పెట్టేసి, ప్రతిదానికి రోడ్డు ఎక్కేస్తే ఇంకా నీ విశ్వాసం ఎక్కడుంది? నీ ప్రార్థనా జీవితం ఎక్కడుంది? విశ్వాసిగా నువ్వు ఇంకా దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఇంకా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చూపించే అనుభవాలు ఎక్కడున్నాయి? అసలు ఆత్మీయ అనుభవాలు ఎలాంటివో తెలుసా? మనం మాట్లాడడం కాదు, మన పక్షాన దేవుడు మాట్లాడాలి. నమ్మిన వారు చేతులకు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడో ఎవరైనా వినాల్సిందే. ఈ భూమి మీద ఎవరైనా ఈ భూమి మీద మాట్లాడాలి, వినాల్సిందే. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఆయన సమర్థుడు. చెప్పండి, ఆయన సమర్థుడు. చరిత్రలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉంది. ఆమె పేరు ఓఫ్రా విన్ఫ్రే. ఓఫ్రా విన్ఫ్రే అనే ఒక అద్భుతమైన కుమార్తె జీవితంలో చిన్నతనంలో తీవ్రమైన పేదరికం, భయంకరమైన కష్టాలు చూసి తన జీవితంలో చిన్నప్పుడే తనను చెరిచి రోడ్డున పడేసి భయంకరంగా ఆమెను దోచుకుంటే ఎంతో నలిగిపోయి ఏదో చిన్న ఉద్యోగాన్ని సంపాదించుకుంటే ఆ ఉద్యోగం నుంచి కూడా ఆమెను గెంటేసి ఆమెను బయటకు పొమ్మని నరక యాతన పెడితే అవమానపడి, బాధపడి, కష్టాలు పడి, ఎంతో ఏడ్చి కన్నీరు గర్చి జీవితంలో ఒక్క మేలైనా నేను చూడలేనా అని ఎంతో బాధపడుతూ ఏడ్చిన ఆ యొక్క సహోదరి, ఆ యొక్క కుమార్తె ఆ తర్వాతి కాలంలో దేవుని మీద పెట్టుకున్న నమ్మకాన్ని బట్టి నా దేవుడు నాకు కార్యం చేస్తాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు ఈరోజు మాట్లాడలేకపోతున్నాను, నిస్సహాయురాల్ని, నా రోదన ఎవరో వినట్లేదు, కానీ ఒకరోజు నా పక్షాన వ్యాజ్యమాడతాడు, ఆ రోజు నేను మాట్లాడేటట్లుగా నాకు దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు మోగబోయినా నన్ను అన్యాయం చేసి, నన్ను చెరిచి, నన్ను కొట్టి, నన్ను బాధించి రోడ్డున పడేసినా కానీ ఈరోజు నేను మాట్లాడలేకపోతున్నాను, ఒకరోజు నన్ను దేవుడు మాట్లాడిస్తాడు అని దేవుని మీద విశ్వాసం పెట్టుకొని దేవుని పూజించి, స్తుతించి, ఆరాధించి ఆయన సమయం కోసం ఎదురు చూసిన ఆ కుమార్తె ఆ తర్వాతి కాలంలో దేవుని కృప పొందుకొని దేవుడు హెచ్చిస్తే, దేవుడు మేలు చేస్తే ఓఫ్రా విన్ఫ్రే అనే ఒక అద్భుతమైన టాక్ షో ద్వారా ప్రపంచముతో మాట్లాడే ఒక గొప్ప సెలబ్రిటీ అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమె ఇంటర్వ్యూ చేయని సెలబ్రిటీయే లేరు. మీడియాలో ఒక అద్భుతమైన ఒక గొప్ప సెలబ్రిటీగా మారిపోయింది. ఒకప్పుడు తన రోదన ఎవరు వినలా, తన మాట వినలా, ఇప్పుడు ప్రపంచం వింటుందా మాట్లాడుతుంటే. ఒకప్పుడు అన్యాయం చేయబడింది, ఒకప్పుడు నిందించబడింది, అపనిందలు వేయబడింది. ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా ఆమె మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వినడానికి ఈరోజు ప్రపంచం ఎదురు చూసేటట్టుగా ఆమె జీవితం మారిపోయింది. రెండు చేతులైతే హల్లెలూయా. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మూసిన తలుపులను చూసి మనుషులు మూసిన తలుపులను చూసి ఏడవకండి. మనుషులు మూసిన తలుపులను చూసి ఏడవకండి. ఆయన తెరవబోయే తలుపులను చూసి నీవు ఊహకందనటువంటి అద్భుతమైన ద్వారాలు తెరుస్తున్న ఆ దేవుని చూసి, ఆ ద్వారాలను చూసి మీరు ఆయన స్తుతించండి, ఆరాధించండి, ఆయన నామాన్ని గొప్ప చేయండి. రెండు చేతులెత్తి హల్లెలూయా.